హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్నీ హోమ్ టిప్స్. మన ఛానల్లో మనం డైలీ చేసే పనులని కష్టపడకుండా ఎలా చేసుకోవచ్చో చిన్న చిన్న టిప్స్ షేర్ చేస్తాను. అవన్నీ మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ కూడా కొట్టేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒకరోజు నేను యూట్యూబ్లో స్క్రోల్ చేస్తుంటే నాకు ఒక వీడియో అయితే కనిపించిందండి. టమోటాతో అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవచ్చు అని. సరే చూద్దామని అయితే ఓపెన్ చేశాను. ప్రాసెస్ చూసి సరే ట్రై అయితే చేద్దాం అనుకున్నాను. రిజల్ట్ చూస్తే షాక్ అన్నమాట. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి. ముందుగా ఒక టమోటాని తీసుకొని కట్ చేసుకొని మనమైతే టమోటా జ్యూస్ అయితే వేరే బౌల్లోకి అయితే తీసుకోవాలి. మీరు స్టైన్ చేసుకున్నా పర్వాలేదు, ఆర్ దాంట్లో ఉండే గింజలతో తీసుకున్నా పర్వాలేదు. జ్యూస్ అయితే ఒక బౌల్లోకి అయితే మొత్తంగా పిండేసుకోవాలి. కొంతమందికి ఫేస్ మీద పింపుల్స్ వచ్చేసి అవి కొంచెం నల్ల మచ్చలుగా అలా పడిపోతూ ఉంటాయి కదా. ఆర్ కొంతమందికి నెక్ కూడా చాలా బ్లాక్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం డైలీ వన్స్ టమోటాలో కొంచెం షుగర్ని వేసుకొని నీట్గా స్క్రబ్ చేసుకున్నట్టయితే మన స్కిన్ అనేది చాలా చేంజెస్ అనేవి ఉంటాయండి. ఇప్పుడు ఆ పల్ప్ మనం తీసేసినా కూడా ఆ టమోటాని వేస్ట్ చేయకుండా అలా అయితే మీరు వాడుకోవచ్చు. ఈ టమోటా షుగర్ టిప్ అయితే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి. నేను కూడా ట్రై చేస్తుంటాను అప్పుడప్పుడు. ఒకసారి మీరు కూడా ట్రై అయితే చేయండి. అండ్ మనం నీట్గా మొత్తం అయితే పల్ప్ అయితే తీసేసుకున్నాను. నేను విత్ సీడ్స్తోనే పల్ప్ తీసుకున్నానండి. సీడ్స్ లేకుండా కూడా మీరు స్ట్రైన్ అయితే చేసుకోవచ్చు. ఇలా టమోటా పల్ప్ని అయితే సపరేట్ చేసుకోవాలి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి అయితే యాడ్ చేస్తున్నాను. బియ్యం పిండి కూడా చాలా మంచిదండి స్కిన్కి. ఒక బ్లీచింగ్ లాగా అయితే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో నేను ఒక అలోవెరా జెల్ని అయితే యూజ్ చేస్తున్నానండి. అలోవెరా వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి స్కిన్కి. డైలీ మనం అలోవెరా స్కిన్కి అప్లై చేయడం వలన స్కిన్ అనేది బాగా లైటన్ అప్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో అలోవెరా ప్లాంట్ అనేది చాలా అవైలబుల్గా దొరుకుతుంది కదా. సో మీ ఇంట్లో కనుక అలోవెరా ప్లాంట్ కనుక ఉంటే డెఫినెట్గా రోజు ఆర్ డే బై డే అయినా కూడా జస్ట్ స్కిన్కి అలా అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేస్తే చాలండి. మన స్కిన్ అనేది డైలీ అయితే చేంజెస్ అయితే గమనియచ్చు. ఇందులో అలోవెరా జెల్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ కొంచెంగా ఉప్పుని కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇందులో నేను 1 ప్యాకెట్ ఈనోని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ పేస్ట్ అనేది నా సొంత ఇన్నోవేషన్ అయితే కాదండి. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చూస్తున్నాను. టమోటాతో అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవచ్చు, 100% రిజల్ట్ పక్కా అని చెప్పేసి థంబ్నెయిల్ అయితే పెట్టున్నాను. సో ఆ వీడియోస్ చూసి సరే మనం కూడా అన్వాంటెడ్ హెయిర్ మనకి కూడా చాలానే ఉంటుంది కదా, సరే ఒకసారి ట్రై చేద్దాము. అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో మన సబ్స్క్రైబర్స్కి ఒక రివ్యూ అయితే ఇద్దామని అయితే నాకైతే అనిపించింది. సో అందుకని ఈ వీడియోని అయితే చేస్తున్నాను నేను. ఎండ్ రిజల్ట్ కోసం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరే షాక్ అయితే అవుతారు డెఫినెట్గా. అండ్ ఇది నేను మిక్స్ చేసుకునేటప్పుడు నాకు కొంచెం బియ్యం పిండి అనేది కొంచెం ఎక్కువ అమౌంట్లో వేసుకున్నందువల్ల నాకు కొంచెం గట్టిగా అయితే అయిపోయింది. అందుకని ఇందులో నేను ఇంకొక హాఫ్ టమోటా జ్యూస్ని అయితే మిక్స్ చేసుకున్నాను. ఫైనల్గా ఈనో వేసుకోవడం వలన అదొక నురుగు టైప్లో వచ్చి ఒక కెమికల్ రియాక్షన్ లాగా అయిందండి ఈనో వలన. అండ్ ఇలా నురుగు మొత్తం కంప్లీట్గా పోయేదాకా ఒక మంచి పేస్ట్ వచ్చేలాగైతే మిక్స్ చేసుకున్నాను. ఇక ఫైనల్ స్టెప్లోకి అయితే వచ్చేసాము. ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ నేను పోవాలి అనుకున్నాను, నా హ్యాండ్ మీద అయితే కొంచెం ఎక్కువ అన్వాంటెడ్ హెయిర్ అయితే ఉంది. సో అక్కడైతే నేనైతే అప్లై చేసుకున్నాను. చూద్దాము వెళ్తుందో లేదో అని చెప్పేసి. ఇక ఆ టమోటా పేస్ట్ని నేను నా హ్యాండ్ మీద అయితే అప్లై చేసేసుకుంటున్నాను. కొంచెం థిక్ పేస్ట్ లాగా అయితే వచ్చింది కదా, ఆ థిక్ పేస్ట్ని మొత్తం నేను నా హ్యాండ్ మీద ఎక్కడైతే నా అన్వాంటెడ్ హెయిర్ ఉందో అక్కడైతే నేను టోటల్గా కొంచెం ముద్దగానే అప్లై అయితే చేసేసుకున్నాను. ఇలా అప్లై చేసుకునేసాక ఒక 30 మినిట్స్ ఆరబెట్టాలని చెప్పారు. సో 30 మినిట్స్ అయితే వెయిట్ చేశాను నేను బాగా డ్రై అయిపోవడానికి. హ్యాండ్ మొత్తం డ్రై అయిపోయాక ఒక 30 మినిట్స్ తర్వాత నేను టిష్యూ అయితే తీసుకొని క్లీన్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేశాను. వన్స్ నేను క్లీన్ చేయడం స్టార్ట్ అయ్యాక చూస్తే అసలు కొంచెం హెయిర్ అంటే కొంచెం హెయిర్ కూడా ఏం ఊడలేదండి. సేమ్ బిఫోర్ ఎలా ఉందో ఆఫ్టర్ కూడా అలానే ఉంది. కొంచెం కూడా చేంజ్ అనేది లేదు. అండ్ థంబ్నెయిల్స్లో అయితే 100% రిజల్ట్స్ అని చెప్పేసి అయితే పెట్టేస్తున్నారు. వాళ్ళు వీడియో తీసి ఇలా పోకపోతే కూడా మరి ఎలా చేస్తున్నారో, హెయిర్ మొత్తం రిమూవ్ అయిపోతుంది అన్నట్లయితే ఫేక్గా అయితే పెట్టేస్తున్నారు.
మీరు మటుకు ఇలాంటి వీడియోస్ చూసి అయితే మ్యాక్సిమం ఇంట్లో అయితే ట్రై చేయమాకండి. ఇవంతా చాలా వరకు ఫేక్గానే ఉంటాయి. మన హెయిర్ అనేది ఇంత జనరల్గా ఇంట్లో అయితే రిమూవ్ అయితే అవ్వదు. మీరు ఎప్పుడైనా ఇలా యూట్యూబ్లో చూసి ఏమైనా ట్రై చేసి రిజల్ట్ రానట్టుగా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ ఎవరు నెగిటివ్ కమెంట్స్ అయితే పెట్టొద్దండి. నేను జస్ట్ ఒక రివ్యూ అయితే చెప్పాలనుకున్నాను. ఇలా థంబ్నెయిల్స్ పెట్టి వీడియో చేసి అది రిజల్ట్ రాకపోయినా కూడా పక్కా రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి ఇట్లా చాలామంది వీడియోస్ అయితే చేస్తున్నారు. అందుకని నా సబ్స్క్రైబర్స్కి ఎంతో నా ద్వారా కొంతైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ప్లీజ్ ఎవరు నెగిటివ్ కమెంట్స్ అయితే పెట్టద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.